ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము హరప్రియ. చాలామంది మీకు ఈ మాటకి అర్థం ప్రవచనకారులు కూడా చెప్తూ ఉంటారు. హరుడు అంటే శివుడు, ప్రియ అంటే హరుడు యందు ప్రీతిగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చెప్పేదానికి శృతులు చెప్పేదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అర్థమైందండి? హరప్రియ అనే నామాన్ని ప్రవచనకారులు చెప్పటం కానీ శృతుల ప్రామాణికంగా అయితే ఆ విధంగా తేడా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి తేడా? రెండు ఒకటి కాదా అంటే, శివుడు అని, హర అంటే శివుడని, ప్రియ అంటే ఇష్టమైన, ఎవరికి ఇష్టము, వ్యాకరణము నిరుక్తము ప్రామాణికముగా ఈ నామాన్ని మనం సామాన్య ప్రజలకి చెప్పాలి. నా మనోభావాలు, నేను బాగా ఇంత టిఫిన్లు చేస్తే ఆ తిన్న ఉప్పు కారము పులుపు తీపుల కెమికలేషన్ జరిగి ఆ ప్రభావంతో నా బ్రెయిన్తో భ్రమలతో చెప్పకూడదు. అందుకే ఋషులు కందమూలములు తినేవాళ్ళు. అందువల్ల సత్యాలే చెబుతారు. అక్కడ ఉన్నదే చెప్పాలి, వేరేది చెప్పకూడదు. ఇక్కడ ఆ యొక్క శాస్త్రాల రీత్యా కానీ ఆప్త ప్రామాణికముగా అంటే మన పూర్వీకులైనటువంటి వాళ్ళు, ఈనాడు అనేక కులాలు ఉన్నాయి కదా, ఈ కులాలు లేని కాలంలో మన పెద్దల్ని ఆప్తులు అంటారు. వాళ్ళు ఏమంటారంటే ప్రతి కులములో ఈనాడు ఈ మాట ఇంటి యజమాని శివుడే. అర్థమైందంటే వాడు ఏ కులములో పుట్టిన యజమానైనా శివుడే అని శృతులు చెబుతున్నాయి. ఎట్లా అండి అంటే వ్యాకరణ నిరుక్త ప్రామాణికంగా శివుడు అంటే శివలింగం కాదు, శుభములు ఇచ్చే ప్రాణిని శివుడు అని అంటారు. అర్థమైందంటే కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్న ఆధ్యాత్మికం మీకు ప్రవచనకారులు చెప్తుంది ఎంతవరకు సత్యమో శృతుల ప్రామాణికంగా తెలుసుకోవాలి. ఎవరైనా, నేనైనా మీరైనా సరే ఈ విధంగా యజమాని కుటుంబ సభ్యుల్ని, ఆ కుటుంబంలోని సభ్యుల్ని శృతి ప్రామాణికంగా అంటే శృతులు చెప్పిన ధర్మమైన మార్గములో నిర్వర్తిస్తూ అంటే ఆ యజమాని యందు ఈ కుటుంబ సభ్యులు ప్రియంగా కలిగి ఉంటారు. ఎప్పుడు ఉంటారండి కుటుంబ సభ్యులు ప్రియంగా అంటే? మొన్న మీకు ఆత్మజ్ఞానం అప్పుడు కూడా చెప్పాను, ఆత్మ ఎవరికి వాళ్ళు ప్రీతిగా ఉంటారు, యాజ్ఞవల్క మహర్షి చెప్పారని. ఇక్కడ కూడా ఇంకొక శృతి కూడా ఇదే చెబుతుంది, ఇంకొక రకంగా చెప్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు మాకు అది కావాలి ఇది కావాలి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. ఆ అడిగినప్పుడు ఈ యజమాని వాళ్ళందరి కోరికలన్నీ చేతనంత వరకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తారతమ్యాలు లేకుండా అందరివి తీస్తూ ఉంటే అతను శివుడు అంటారు. అంతేగాని బ్రహ్మస్త్రీలు పద్మస్త్రీలు లాంటి కొంతమంది మహానుభావులు చెప్పిన బాహుబలి సినిమాలో ప్రభాస్ తన చేతిలో రంగు నీళ్లు పోసుకొని రక్తముగా అజ్ఞానులు అవిద్యాపల్ని భ్రమింపచేసి శివలింగం మీద చేయి పెట్టి రక్తం కార్చిన సీన్ ఉంటుంది కదండి లాస్ట్లో. ఆ విధముగా శివుడు ఉండడు. అర్థమైందండి? ఆ సినిమా తీసిన అతను కూడా ఏం చెప్పాడు? దేవుడు లేడు, నాకు నమ్మకం లేదు, మీ అవివేకం మీ అజ్ఞానాన్ని బావిలో నీళ్లు తోడి వెనక పక్క మూటలు పెట్టుకుంటానని పరోక్షంగా చెప్పాడు కదా. కాబట్టి మీరందరూ శివుడు అంటే ఎవరు అనుకోవాలి? మీ ఇంటి యజమాని, మీ కష్ట సుఖాలు తీర్చున్నవాడు. ఈ రోజుల్లో భార్య ఉద్యోగం చేస్తుంది అనుకోండి, భర్త ఇంటి దగ్గరే ఉంటున్నాడు అనుకో, ఆ భార్య శివశక్తి అంటారు ఆ భార్యని. అర్థమైందండి? ఆ భార్య ఇంటి యజమాని కదా. ఇప్పుడు పూర్వకాలంలో అంటే ఆడవాళ్ళు ఉద్యోగం, ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆమె ఎవరవుతుంది? ఆమె శివుడు అవుతుంది. ఆమె ఇంట్లో ఉండి భర్త పనిచేసి ఇంటి కుటుంబ సభ్యులను పోషించి చదివించి వాళ్ళని మంచి ప్రయోజకులు చేసి అతనే శివుడు అవుతారు. ఈ మాట వ్యాకరణ నిరుక్తాలు చెబుతున్నాయి, నేను చెప్పట్లేదు. మీరందరూ ప్రవచనకారుల మాటలు విని బయట ఫిజికల్గా తిరుగుతూ శివుడు 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 అని మీ డబ్బులని నాశనం చేసుకుంటున్నారు. మీ కన్న తండ్రే శివుడు. అర్థమైందండి? అతన్ని వదిలేసి మీరు బయట తిరుగుతున్నారు, ఏ నాటికి ఉపయోగం ఉండదు. ఆలోచించండి.
సరే సరే, ఈనాటి లలితాద్రి సత్యనామంలో చెప్పినట్టు మీరు అంటే ఆ బ్రహ్మోపనిషత్తు స్వరూపినికి ప్రియమైన వాళ్ళు ఎవరండి? బ్రహ్మోపనిషత్తుకి ఎవరు ప్రియమైన వాళ్ళు? కుటుంబ సభ్యులందరినీ చూస్తున్నప్పుడు అతని యజమాని శివుడు కదా, అతని యందు ప్రీతిగా ఉంటుంది కదా పరమేశ్వరు. అందుకని హరప్రియ అంటారు. హరుడు అంటే శివుడు, శివుడి యందు ప్రీతి ఎప్పుడు ఎవరికి ప్రీతిగా ఉంటుంది? ఈ విధంగా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే భారతీయులని మేము గుండెల మీద చేసుకుని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు శృతుల్లో చెప్పింది ఆలోచించాలి. పురాణాలు అంటారా, మీకు చెప్తున్నా పదే 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 పురాణాల గురించి నేను చెప్పగలిగేది ఏంటంటే, శంకరాచార్య వారి పేరుతో రాసిన గ్రంథములు అందులో కొన్ని అవి సత్యం కాదు. శృతులు ఆయన పేరుతో రాసినా కూడా అర్థాలు మారిపోతాయి ఒరిజినల్కి దీనికి, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ శ్రీ విద్యోపాసకులు అనబడేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది, వాళ్ళందరికీ ఈ యొక్క సత్యం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అనుష్ఠానం చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ అర్థమవుతుంది. సృష్టిని కల్పించే దేవతకు శక్తి అయి ఉంటే పరబ్రహ్మమే ఋతము. అర్థమైందండి? ఈ సృష్టిని కల్పించి మనకి ఈ దేవతా స్వరూపం అది ఇదని మనం అనుకుంటున్నామే, ఆ శక్తి కనుక ఒక శక్తిగా భావిస్తే దాని పేరు ఏంటంటే ఋతము అంటారండి. ఋతము అంటే సృష్టి సమస్తము నిండి ఉంటుంది, అనేక విధములుగా పుట్టి మరియు పుట్టబోవు లోకములతో నిండిన ఈ విశ్వమునకు కేంద్ర స్థానము సత్యం అని అంటారండి. మీకు ఇవన్నీ కూడా మీరు శుద్ధులకి వెళ్ళకపోతే తెలియదు. సత్యం అనంతమైన జ్ఞానమే పరబ్రహ్మ ఆకారం. మీరు 2 చేతులు 2 కాళ్ళు తలకాయ ఇలా ఉందని పరబ్రహ్మం అట్లా ఉంటాడని అనుకోవద్దు. పరబ్రహ్మం విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. దాన్ని వచ్చేసి శృతులలో ఋతము అంటారు. అదే ఆత్మస్వరూపం, అదే పరబ్రహ్మం, అదే నీవు అయి ఉన్నావు సోమా అని ఋషులు చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదండి. సినిమాల్లో దేవుళ్ళని, ప్రవచనకారుల మాటల్లో దేవుళ్ళని, రంగురంగుల పూసలు ధరించిన వస్త్రాలు ధరించిన వాళ్ళు చెప్పిన విని 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 శృతులు లేక ఉపనిషత్తుల్లో దేవుడి గురించి మీరు చెబుతుంటే బంగారం గ్రాము 101 రూపాయలకి ఎట్లా వస్తుంది? ఆ విధంగా మేము నమ్మలేకపోతున్నాము. సరే, మీరు అబద్ధం చెబుతున్నారా అని మాకు అనుమానం వచ్చి మేము నెట్లోకి వెళ్ళి మా ఫోన్ ఉపయోగించి గూగుల్లోకి వెళ్ళి చూసుకుంటే ఏ ఉపనిషత్తులు అయినా మీరు చెప్పేవే ఉంటున్నాయి. మరి ప్రవచనకారులు చెప్పే అటువంటివి ఏ ఉపనిషత్తులో ఉండటం లేదు. మాకు అర్థం కావట్లేదండి. శృతి ఉన్నది కదా, అందుకని మీరు చెబుతున్నారు, మేము నమ్మక తప్పటం లేదు అని మీరు కొంతమంది అంటూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. ఋతము అర్థమైందండి? ఋతము అంటే వాక్కు. వేద వాక్కుని ఋతము అంటారు. మనం మాట్లాడే లౌకిక భాష కాదండి. వేదంలో చెప్పబడినోటి, శృతుల్లో చెప్పబడిన శ్రీ విద్య కానీ ఇవన్నీ ఋతము అంటారు. ఋతము అంటే రుక్కు అని అర్థం అండి. రుక్కు నుండియే వాక్కు అనబడే పదాలు ఉత్పన్నమైనది. అర్థమైందండి? రుక్కు అంటే వేదాలు, ఇప్పుడు వేదాలు చదివిన వాళ్ళు మీరు చూస్తూ ఉంటారు కదా, చదువుతూ ఉంటారు, వాటి రుక్కులు అంటారు. ఆ రుక్కు అంటే వాక్కు అనబడే పదము ఉత్పన్నమవుతుంది అందులో నుంచి. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఋతము అంటే వెలుగు అని అర్థము. అదేంటండి? మాకేం అర్థం కావట్లేదు. ఋతము అంటే వెలుగా అని అనుకుంటారు కొంతమంది. వ్యాకరణములో అలాగే ఉంది నాయన, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఋతమునకు అర్థములు ఉన్నాయి. ఒక పదానికి, ఆహారానికి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. ఇది కేవలం మనము గ్రహించుట కొరకు సౌకర్యార్థం మన పెద్దలు చేసినవి. వాస్తవానికి ఈ వెలుగే వాక్కు, వాక్కే వెలుగు. మీరు మాట్లాడటానికి ముందు, ఏదైనా ఒక మాట మాట్లాడటానికి బిఫోర్ అంటే వాక్కునకు ముందు ఉండేది వెలుగు. అదేంటండి? వాస్తవమేనయ్యా. ఇదే మాట నారాయణ ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఈ వెలుగే వాక్కుగా వ్యక్తం అవుతున్నది. వ్యక్తం అంటే కనిపిస్తుంది, కనపడదంటే మీరు వినపడిందంటే, ఇప్పుడు వినపడుతుంది వాక్కు కనపడకపోయినా, దాన్ని వెలుగు అంటారు. అది వాక్కుని, ఆ వాక్కుని
అభివ్యక్తమైన పొజిషన్ని బట్టి దాని వెలుగు లైట్ అని, శబ్దం సౌండ్ అని మనము పిలుస్తున్నాము. అరే వాడు శబ్దం చేస్తున్నాడు చూడరా అంటే శబ్ద లైట్కి ఆ యొక్క పర్యాయ పదం వెలుగు. అర్థమైందండి? మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎఫ్ఎం రేడియో తీసుకున్నారనుకోండి, దాని యందు విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అనబడే వెలుగు పని చేయటం వలనే కదా అది ఎలక్ట్రిసిటీ పని చేయటం వలన, బ్యాటరీలు వేయటం వలన, వెలుగు రావటం వలనే కదా దాని నుంచి సౌండ్ అనే శబ్దం వస్తుంది. అదే సూత్రం ప్రకారం మీరు మాటకి ముందు ఎవరైనా సరే ఏ మాటకి ముందు వెలుగు వలనే వాక్కు అనున్నది సృష్టి వలె వ్యక్తమవుతున్నది. పరమాత్మ ఉన్నాడని సత్యంగా మీరు నమ్మాలి. పరమాత్మ వెలుగు అంటే ఏంటి? వాక్కు. మీరు మాట్లాడటానికి బిఫోర్ అది ఉంటుంది. ఎఫ్ఎం రేడియోని చూసుకోండి, సౌండ్ ఎట్లా వస్తుంది, దాంట్లో ఉన్న కరెంట్ అనబడే వెలుగే కదా. అంటే మీకు అర్థమవ్వాలని అలంకారం కోసం ఇది చెప్తున్నాను, కానీ వాస్తవంగా అది కాదు. అందుకే మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? తొందరపడి మాట ఎవరికి ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత కట్టుబడి ఉండాలి. పెద్దలు ఏం చెప్తారు? ఏది మాట్లాడతావో అదే చెయ్యాలి, ఏది చేస్తావో అదే మాట్లాడాలి. వాడే పరబ్రహ్మ జ్ఞానానికి అర్హుడు. అర్థమైందండి? సరే, సూర్యునిచే సూర్యుని యొక్క వాక్కులాగా. అర్థమైందండి? ఈ సూర్యుడు వెలుగు వచ్చును. సూర్యుడు వచ్చాడు అంటే సూర్యుడు వాక్కు మాట్లాడుతున్నాడు. అతను సూర్యుడు అనబడే ఒక దేవత మాట్లాడి వెలుగు రూపేణ మాటకి ముందు వెలుగు వస్తుంది కదా. కొంతమంది చూడండి, ఈ మధ్యకాలంలో నెట్లో సూర్యుడిలోంచి ఒక సౌండ్ వస్తుంది, మేము వింటున్నామని గూగుల్లో కూడా ఉంటుంటుంది, చూసుకొని కావాలంటే పోయి. అలాగే సూర్యుడు మాట్లాడుతున్నాడు, వెలుగు వచ్చి మాట్లాడటానికి బిఫోర్ వెలుగు వస్తుంది. సూర్యుడి యొక్క వెలుగే సూర్యుడి వాక్కు. అందుకనే ఋషులు ఋతం బ్రహ్మ ఎవరు చెప్పారండి? శ్రీ విద్య మంత్ర ద్రష్టలైన ఋషులు. మీకు పదే చెబుతున్నా. మంత్రద్రష్ట అంటే మంత్రదేవతను చూసిన అతను, గుర్తుపెట్టుకోండి. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఈనాడు కొంతమంది దీనోళ్ళు క్యాస్ట్ ఫీలింగులు తీసుకొచ్చి మిమ్మల్ని శృతులకు దూరం చేస్తున్నారు, గమనించండి. తర్వాత ఆ ఋతముని ఏమంటారంటే సత్యం బ్రహ్మ, ఆదిత్య బ్రహ్మ అని భూలోకమున స్వర్గసీమగా ఋషులు చెప్పారండి. సూర్యుడు ఇక్కడ ఉంటున్నాడు, ఈ స్వర్గం నాయన భూలోకము. కర్మ అంటే మీరు నెగిటివ్గా ఆలోచించవద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు నెక్స్ట్ యూనివర్సల్ అవటానికి ఇదే భూలోకమే ఒక గమ్యం. అందులో భారతదేశం ఉత్తమమైనది. ఈ సత్యమైన జ్ఞానము తెలుసుకున్న వారిని సత్యలోకవాసులు అంటారు. కొంతమంది మీరు వీళ్ళు చెప్తుంటారు సత్యలోకం ఎక్కడో ఉందండి, ఆ వేదం చదివిన అతను చెప్పాయండి, ఈ ప్రవచనకారుడు చెప్పాయండి, అక్కడ లోకం కాదు. అవి తప్పు మాటలు, నమ్మద్దు. అవన్నీ ఫ్రాడ్. వాళ్ళ ఉదర పోషణార్థం, అజ్ఞానం, అవిద్యతో భ్రమలతో చెబుతారు. శృతులలో ఇవి ఉండవు. అర్థమైందండి? సత్యలోకం అంటే శృతులు, ఆ జ్ఞానము తెలిసిన వాళ్ళు ఉండే స్థలము. అర్థమైందండి? సత్యలోకం అంటే ఏంటి? శృతులు జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉండేది సత్యలోకం. మీరైనా సత్యలోకం ఉండొచ్చు. ఎప్పుడు మాట్లాడిన మాట నెరవేర్చాలి, నెరవేర్చేదే మాట్లాడాలి. వాళ్ళని సత్యలోకానికి అర్హులు. అర్థమైందండి? దానికి చాలా ఉందిలేండి, అది వేరే విషయం. మళ్ళా ఇటువంటి జ్ఞానం ఉండే చోటుని సత్యలోక అంటే ప్రజ్ఞాన బ్రహ్మము ఉండే స్థలము అని అర్థం అండి. మీరు మహావాక్యాలు అంటే చాలామంది ఏదేదో వింటుంటారు. కాదు, మహావాక్యంలో ప్రజ్ఞాన బ్రహ్మ అంటే ఏంటి? సత్యలోకవాసులు ఉండి. సత్యలోకవాసులు ఎక్కడుంటారు? శృతి ప్రామాణికంగా వినేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చూసేవాళ్ళు సత్యలోకవాసులు అంటారు. ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః. ఇక్కడ ఆపాను నేను. తపః అంటే తపస్సు. తపస్సుకు బిఫోర్ ఏం చెప్పాను? ఆ లోకాల పేర్లు చెప్తున్నాను. తపస్సు చేస్తే ఆ లోకాల జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? ఓం జనః, నా తండ్రి ఎవరు? రియాలిటీ షో. నా ఒరిజినల్ ఫాదర్ నా ఒరిజినల్ ఫాదర్ ఎవరు? జనక.
ఓం తపః, ఓగం సత్యం, అది సత్యమైన వాడే నా తండ్రి. ఎవరు? హూ ఆర్ యూ? ఓం భూః ఓం భువః ఓగం సువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓగం సత్యం. ఓం తత్ సత్ పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ యొక్క సవిత అనబడే సూర్యుడిలో ఉండి సూర్యుడి వాక్కుకు కారణమైన పరబ్రహ్మ స్వరూపిణి, పురుషాకారములో నాకు తండ్రి, స్త్రీ ఆకారములో సగుణాకారముగా నాకు జన్మనిచ్చిన తల్లి. దట్స్ ఆల్. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం. మీరు నమ్మాలి. కావాలంటే ఏకాంతముగా, ఏ కాంతలు పక్కన లేకుండా, ఏ స్త్రీలు లేకుండా, ఒక చిన్న ఫిలాసఫీ బాగా తెలిస్తే ఏమర్థమవుతుందంటే, ప్రాపంచికంగా ఆచార్య రజనీష్ చెప్పాడు ఈ మాట, నేను చెప్పలేదు. స్త్రీ అంటండి ఎక్కువ శాతం మంది, అంటే అందరూ కాదు, కొంతమంది మనసు ప్రియుడికి ఇస్తారంట, శరీరం భర్తకి ఇస్తారంట, కాలాన్ని పిల్లలకి ఇస్తారంటండి. వాళ్ళు త్యాగమైనటువంటి వాళ్ళు. అర్థమైంది? ఏం త్యాగం? ఎప్పుడూ పెళ్ళైనా మనసు ప్రియుడి దగ్గరే ఉంటుంది. శరీరం ఎప్పుడూ భర్తకే ఇస్తారు. పెద్దల మాట గౌరవించి పెళ్లి చేసుకుంటారు కాబట్టి. ఆ పుట్టిన పిల్లలు అమ్మ 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 అని ఏడుస్తుంటే వాళ్ళని వదిలిపెట్టలేక వీళ్ళ సమయం అంతా వాళ్ళకి కేటాయిస్తారు. వీళ్ళు పెరిగి పుట్టినటువంటి వాడు 10 ఏళ్ల దాకా అజ్ఞానంగా ఉంటాడుగా, 10 ఏళ్ల వరకు వీళ్ళు వాళ్ళతో తిరుగుతూ చేస్తూ సేవలు చేసుకుంటారు. 10 ఏళ్ల తర్వాత వీడు వాళ్ళని పట్టించుకోండి ఆమెని. అర్థమైందా? అప్పటికి ఆమె ఆలోచించిన ఆమె పెళ్ళి నుంచి పిల్లలు 20 ఇయర్స్ దగ్గర జరిగిపోతున్నాయి. ఇప్పుడు అనగా 20 ఇయర్స్ వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అందుకని స్త్రీల గురించి మన ఋషులు ఏం చెప్పారంటే, మీరు శృతుల జ్ఞానంలోకి వస్తేనే మీకు వాస్తవం తెలుస్తుంది. అంత పరంపర ఆధ్యాత్మికం ఆచరించవద్దు. మీరు లలితా సహస్రనామం చదవండి, లలితా త్రిశతి చదవండి, రమణ మహర్షి చెప్పినవి నమ్మద్దు, రామకృష్ణ పరమహంస చెప్పినవి నమ్మద్దు. ఎవ్వరు చెప్పినా వాళ్ళకి కలిగిన పరమేశ్వరి ఫీలింగ్స్ అవి. వాస్తవం నీకేంటి ఆలోచించు. నీ నాలిక రుచి ఏంటి? ఉప్పు ఎంత అయింది, కారం ఎంత అయింది, నీకు తింటే కదా తెలిసేది. అవతల వాడు చెప్పాడు, రమణ మహర్షి చెప్పచ్చు, వందల వాళ్ళు చెప్పచ్చు. ఆయనకి అగ్నిలింగం పరమాత్మ స్వరూపం అయి ఉండవచ్చు, నాకు కాదు కదా. ఆలోచించండి. నువ్వు శృతులలో పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకొని నువ్వు చెప్పాలి. నేను ఇది, నా ఒరిజినల్ గెటప్ ఇదే, నువ్వు చెప్పాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎలా అంటే శృతులు అందులోనే ఉంటుంది. మరి అది మాకు ఎట్లా తెలుస్తుందండి? శ్రీ విద్య అంటే ఏంటండి? శ్రీ అంటే లక్ష్యం. నీ లక్ష్యం ఏంటి? నా తండ్రి ఎవరు? విద్య తెలుసుకోవటం, ఇది సబ్జెక్ట్. అర్థమైందండి? సరే. ఇక ఇటువంటి జ్ఞానం ఉండే చోటుని సత్యలోకము ప్రజ్ఞాన బ్రహ్మ అంటారు కదండి. సపోజు ఒక మర్రి వృక్షం యొక్క విత్తనమునందు, చాలా డీప్ సబ్జెక్టులు అండి ఇవన్నీ, మీ టైం వేస్ట్ చేస్తున్నా అనుకోవద్దు. మీ టైం ఇంకా గోల్డ్ అయ్యే విషయాలు, ఫ్యూచర్లో ఈ విషయాలు. విత్తనమునకు ఒక మర్రి విత్తనం ఉందనుకోండి, ఆ వృక్షము యొక్క జ్ఞానం అంటే కొత్త విషయం. ఏం కొత్త విషయం? వృక్షంలో మర్రి గింజలో మర్రి ఊడల మర్రి అక్కడెక్కడో ఇన్ని వేల సంవత్సరాలు మర్రి చెట్టు ఉందంటున్నారు కదండి. ఆ మర్రి చెట్టు బిఫోర్లో ఎక్కడ ఉందండి? ఆ మర్రి గింజలో ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానం, ఆ మర్రి చెట్టు జ్ఞానం ఆ విత్తనంలో ఉంటుంది కదా. ఇది సత్యమే కదా. నీలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, నీ వాక్కు అంటే వెలుగు అని చెప్తున్నాను కదా, ఆయన జ్యోతి స్వరూపుడు అని శృతులు చెప్తున్నాయి కదా. ఇంకేం కావాలి నీకు? ఇంకా ఎవరి నమ్మకం కావాలి? నీ తండ్రి ఎవరో శృతులు చెబుతున్నాయి కదా, క్లియర్గా ఇస్తున్నాయి కదా. మంత్రం అంటే ఆలోచన కదా, ఆలోచించమని చెప్తున్నాయి కదా. ఓం భూః ఓం భువః ఓం జనః ఇవన్నీ ఆలోచించమని చెప్తుంది కదా. ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? బుద్ధి ఉపయోగించు. బుద్ధి పక్కనే పరమేశ్వరి నివాస స్థలం అని చెప్తున్నాయి కదా ఉపనిషత్తులు. ఆలోచించు. సరే ఆలోచిస్తాంలేండి, చెప్పండి అంటే, కానీ మర్రి గింజ యందు మర్రి చెట్టు జ్ఞానము
మర్రి గింజ యందు మర్రి చెట్టు జ్ఞానము మన మనసుకి బుద్ధికి అందదు కదా. సామాన్యమైన మానవుడికి ఆలోచించండి, అతీతమైనది కదా. దాన్ని తెలుసుకునే వారిని ఆత్మజ్ఞానులు అంటారు. ఈ కనపడే సృష్టి అంతా పరమేశ్వరి యందు సత్యముగా, నిత్యముగా, శాశ్వతముగా ఉన్నది. ఇది నమ్మాలి మీరు. మరణం అనేది వేరే సబ్జెక్టులు నేను మొన్న కూడా చెప్పాను వాటి గురించి. బి ఎండ్ ఆఫ్ డెత్లోకి వెళ్తే కొంత తెలుస్తాయి అని చెప్పి చూసుకోండి. మర్రి గింజలో మర్రి చెట్టులాగా సత్యముగా. చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు అండి శృతుల్లోకి వెళ్తే. నేను చెప్పేవన్నీ రియాలిటీ షో, ఇది ఏదో ఫుల్గా తిని భ్రమలతో చెప్పట్లేదండి. కందమూలాలు తిన్న ఋషి వంశంలో ఉండి చెప్తున్నాను మీకు ఇవన్నీ నేను. మర్రి గింజలో సత్యముగా ఈ సృష్టి జాగృత అవస్థలో, మర్రి చెట్లు జాగృత అవస్థలో సృష్టి ఉంటుంది కదండి, దాన్ని చూసి నేర్చుకోవాలి మీరు. ఆధ్యాత్మిక శాస్త్రం, రియాలిటీగా ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి? మీ గుండెల మీద చేసుకొని మీరు ఎవరినైనా సరే, ఏ మఠాధిపతి, పీఠాధిపతి, అవధూత, బాబా, ఫకీరు, ప్రవచనకాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంత వెయిట్ ఉంటారో అంత గోల్డ్ పోసి మీరు ఏమంటే రియాలిటీ భగవంతుడి శాస్త్రం ఏంటి అని అడగండి. వేస్ట్. ఎవ్వడు చెప్పడు మీకు, ఎవ్వడు చెప్పలేడు కూడా. ఎందుకనండి అంటే శృతులు, అర్థమైందండి, ఉపనిషత్తులు, రియాలిటీ శాస్త్రం, అర్థమైందండి. దాని అంగములే షడ్దర్శనాలు, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఇవన్నీ అంటారండి. తర్వాత కొంతమంది అంటున్నారు ఏమంటే అఘోరా గురించి చెప్పండి అంటే, భారతదేశంలోనే ఉంటాయి ఇవన్నీ, శృతులలో ఇవన్నీ ఉండవు. గుర్తుపెట్టుకోండి. అఘోరా అన్నటువంటి సబ్జెక్టు ఇప్పుడు ఆత్మజ్ఞానం కలగటం కోసం అనేక దారులు ఉంటాయి. అఘోరా దారి ఒకటి. అంటే అందరూ వేదాలు చదవలేరు, అందరూ ఉపనిషత్తులు చదవలేరు, అందరూ శ్రీ విద్యలోకి రాలేరు కదా. మీ వీళ్ళకి ఎట్లా తెలియాలి జ్ఞానం? వాళ్ళకి లిఖించి ఉంటుంది కదా పరమేశ్వరు ఆత్మజ్ఞానం రావాలని. వాళ్ళకి దారి ఆ దారి. ఇది ఒకటి చేస్తుంటారు, ఒకడేమో అంటే ఇందులో రకరకాలు ఉంటాయండి. ఈ రకరకాల సర్వశాస్త్రాలు కలిసిన ఏకశాస్త్రం ఉపనిషత్తు. అర్థమైందండి. ఇందులో సర్వం ఉంటాయి. నువ్వు ఒక అతను ఏమంటే మేము మగవాడు ఒక అఘోర లింగానికి తాడు కట్టి లారీ లాగాడు ఏంటంటే, పరమేశ్వరికి అనవసర విషయాలు అవన్నీ. నువ్వు లింగానికి లారీ కట్టావా, ముక్కు కట్టావా, చెవుడుకు కట్టావా అంటే అది నీ పర్సనల్ విషయాలు. శృతుల్లో ఇవన్నీ ఉండవు. నీ మానసిక బలం అది. అర్థమైందంటే పరమేశ్వరుని తెలుసుకోవటానికి కావలసింది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే మానసిక స్థైర్యము. అలా లింగానికి తాడు కడటం వల్ల ఏమంటే మానసిక బలం ఉంటుంది, తొందరగా తెలుసుకోవచ్చు, అంతవరకే. అర్థమైంది. దానివల్ల ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి మార్గం. అర్థమైందండి. నేను చెప్పేవన్నీ శృతుల ప్రామాణికంగా, మీరు వేరే రకంగా ఆలోచించుకోవద్దు. మీకు అనుమానాలు ఉంటే నేను చెప్పినవి ఏదైనా సరే ఉపనిషత్తులో ఉంటే చూసుకోండి. సరే మంత్రద్రష్టలైన ఋషులు మర్రి గింజలో ఉండే మర్రి చెట్టు లక్షణాలు అంటే ఆ ధర్మాలు, వాటి యొక్క ధర్మాలని దాని రూపంలో అలౌకిక జ్ఞానముతో దర్శించి తెలియజేసిన శాస్త్రమే శృతి. శృతి అంటే మన మర్రి గింజలో మర్రి చెట్టు ఉంటుందని. ఇప్పుడు మీరు ఇవాళ అనేక మంది పలానా వస్తువు పలానా ఇవన్నీ మనకి తెలియటానికి కారణం అంటే అలౌకికమైన స్థితిలో ఋషులు దర్శించారండి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎక్కడ తేడా పడుతుందండి అంటే, మనమందరం కూడా ఈ వలసవాదమైన ఆధ్యాత్మికంలో ఉండటం వలన ఏం జరుగుతుందంటే మన లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఉండి, ఇప్పుడు సంస్కృతంలో ఉంటాయండి ఇవి కొన్ని, అవి అర్థం కాక చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఆ సంస్కృతంలో ఉన్నది పరమాచార్య కంచి ఆయన కూడా నేటి దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికాన్ని ఏ లాంగ్వేజ్లో ఒక మార్చవచ్చు, తప్పు లేదు. కానీ శృతుల్లో చెప్పింది మటుకు మార్చొద్దు అంటారండి. ఈ ఫిజికల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్, ఇప్పుడు మీకు నేను మొన్న ఒకసారి చెప్పాను చూడండి, మంత్రపుష్పం తెలుగులో భాషను చదువుకోండి అని. అలా చదువుతుంటే మీకు ఈ శృతుల జ్ఞానం ఓపెన్ అవుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళెవరో చెప్తే వాడేదో 2 శ్లోకాలు చెప్తాడండి. అన్నం గురించి 2 శ్లోకాలు చెప్పి దాన్ని విచిత్రంగా దాన్నే
అమ్మవారిగా మీకు చెప్తూ ఉంటాడు. అన్నపూర్ణ వస్తుంది, మీకు అన్నం పెడుతుంది, అన్నపూర్ణ ఫోటో పెట్టుకొని ఇట్లా బంగారు గరిటెతో నెయ్యేసి, ఇవన్నీ కరెక్ట్ మాటలు కాదండి. శృతులు అంగీకరించవు ఇవన్నీ. నీ భార్య నీ తల్లే కదండి, దాన్ని క్లియర్గా ఇచ్చారండి. అన్నం పెట్టేటప్పుడు తల్లి, నీ పక్కలో ఉన్నప్పుడు భార్య, నీ కాళ్ళు పిసికేటప్పుడు దాసి, ఇలా నీకు స్టేజీలు చెప్పారు కదండి. అంటే వాటిని నేను విమర్శగా చెప్పట్లేదండి, మీరు వాటిల్లో ఉన్న ఫిలాసఫీ తెలుసుకోవాలి. అర్థమైందండి? అప్పుడే మీకు జ్ఞానం వస్తుంది. సరే, మిగతా ఇప్పుడు ఇదే సూత్రం ప్రకారము మిగతా గింజలు దాని వృక్షములు అంటే సత్యమని ధర్మశాస్త్రాలు తెలియజేశారు. ఆ నుంచి క్షం వరకు ఉండే అక్షర బీజములు. మీకు మర్రి చెట్టు ఉపమానం దేనికి చెప్పారనుకుంటున్నారు? ఆ నుంచి క్షం వరకు ఉన్నటువంటి అక్షరాల్ని బీజములు అంటారండి. బీజములకి హల్లులు కలిపితే వచ్చే సౌండు ఏంటి? నీ సౌండ్కి ముందు వాక్కు ముందు వెలుగు వస్తుంది కదా, ఆ వెలుగు నల్లగా వస్తుంది, ఎర్రగా వస్తుంది, తెల్లగా వస్తుంది, రంగురంగులుగా వస్తుంది. ఇవన్నిటికీ సంబంధించినట్టు వాక్కు ద్వారా ఒక మనిషిని పట్టుకొని మీరు డిక్షనరీ వర్డ్స్ ఉపయోగించారనుకోండి, ఆ వెలుగు ఎలా ఉంటుంది? విచిత్రంగా వస్తుంది, గందరగోళంగా. ఆ విధంగా మీరు ఈ యొక్క శృతులు ప్రామాణికంగా మీరు ఏమైనా సరే, హరప్రియ అంటే బయట ఎతికితే తెలియదు, ఇంటి యజమానే హరుడు, అతని యందు ప్రియముతో ఉంటుంది. ఇది సత్యమే. ఇది మీకు చెప్పడం కోసమే ఇంత ఉపోద్ఘాతం చెప్పవలసి వస్తుందండి. మనం రోజు ఇప్పుడు సపోజ్ వచ్చేసి 0 బల్బ్ నుంచి మనం కరెంట్ వచ్చేసి శృతి మన కరెంటుని ఎట్లా వాడుకుంటామండి? 0 బల్బు నుంచి వాడుకుంటూ ఉంటాం. అదే సూత్రం హై వోల్టేజ్ వరకు, ఏసీల వరకు వాడుకుంటాం. అదే ప్రకారం బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపుడి కొన్ని కోట్ల సూర్యుల కాంతిలాగా ఉంటుంది. నిన్న కూడా మీకు తెలియజేయడం జరిగింది నేను. మంచి సారవంతమైన భూమిలో అంటే ఏమిటి? సారవంతమైన భూమి అంటే నేల బయట ఎత్తకట్టం కాదండి, మీ మనసే సారవంతమైన మనోభూమి. ఆ భూమిలో అనేక జన్మల నుంచి బీడు పెడుతున్నారు మీరు, ఎండిపోయింది, వాటిల్లో నీళ్లు పోయండి. ఏ నీళ్లు పోయాలండి? ఏ విత్తనాలు వేయాలండి? మనోపలను శృతి ప్రామాణిక సీడ్స్ వేయండి. రోజు మంత్ర సాధనాల పడే నీళ్లు పోస్తూ ఉంటే మంచి ఫలసాయం వస్తుంది. మాటల మూటలు అనే ప్రవచనాల్ని గుళ్ళు, గోపురాలు, స్వామీజీలు, బాబాలు, అవధూతులు ఇలాంటివన్నీ కట్టి ఇంటి వెనక గోతిలో పాతి పెట్టండి. మీ మనోక్షేత్రములో శృతి ప్రామాణిక సీడ్స్ వెయ్యండి. అవి మహావృక్షాలై మీరు మళ్ళా పుట్టి మీరే అనుభవిస్తారు. అది ఇంకొకడు ఎవ్వడు అనుభవించడానికి కూడా కుదరదు. మీ డబ్బులు తీసుకెళ్ళి పెట్టుకుంటే మీ వారసులు తీసుకుంటారు. మీరు మంత్రం చేసేయాలనుకోండి, ఆ మంత్ర ఫలసాయం మీకే దక్కుతుంది, మీ వారసులకు రాదు. నీ భార్య, పిల్లలు ఎవ్వడు రాష్ట్రపతి వల్ల కూడా కాదు. మీరు మాత్రమే మళ్ళా పుట్టి అనుభవిస్తూనే ఉంటారు ఆ ఫలసాయం. చివరికి కర్మ ఫలాసక్తితో కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేసి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకుంటారు. ఇదే శృతులు చెబుతున్నాయి. స్వస్తి.